దేశభక్తితో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే వీడియో ఇది. దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ప్రాణాలను సైతం త్యజిస్తున్న మన సైనిక వీరులకు సాక్షాత్ దేశ రాష్ట్రపతి ఇచ్చిన అద్భుతమైన గౌరవం ఇది. దేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేషనల్ వార్ మెమోరియల్కు వెళ్లారు. త్రివిధ దళాలకు కమాండర్ ఇన్ చీఫ్ అయిన రాష్ట్రపతి వెంట త్రివిధ దళపతి సిడిఎస్ అనిల్ చౌహాన్తో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లు, దేశ రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్లు ఉన్నారు. అమరవీరులకు నివాళులర్పించే టైంలో జోరుగా వర్షం కురుస్తోంది. ఎంతకీ అస్సలు తగ్గేలానే కనిపించడం లేదు. దీంతో అమరవీరుల నివాళుల కార్యక్రమానికి ఆటంకం కలగకూడదని భావించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గొడుగులు తీసేయమని వర్షంలో తడుస్తూనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎండనక వాననక కఠినమైన పరిస్థితుల్లో దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగం ముందు మనం తడిచే ఈ కాసేపు వర్షం లెక్క కాదన్న రాష్ట్రపతి దాదాపుగా 25 నిమిషాల పాటు వర్షంలో తడుస్తూనే కదలకుండా అలా నిలబడ్డారు. అమరవీరులకు నివాళులర్పించి త్రివిధ దళాలతో కలిసి శాల్యూట్ చేశారు. రాష్ట్రపతి ముర్ము తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా హెల్త్ ప్రోటోకాల్ను పక్కన పెట్టి త్రివిధ దళాలతో కలిసి అందరూ ఇలా వర్షంలో తడుస్తూ మన సైనిక వీరులకు నివాళులర్పించడం, వాళ్లను చూసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా తనకు గొడుగు వద్దంటూ వర్షంలో తడవడం, ఇదంతా చూస్తుంటే దేశభక్తితో మన హృదయం ఉప్పొంగక మానదు. గూస్ బంప్స్ అంటారు కదా, దేశభక్తికి ప్రతీకలా నిలిచిపోయే వీడియో ఇది. హ్యాట్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ముర్మూజీ. Thank you.